జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను గతంలో చాలాసార్లు చెప్పిన, మనం ఐకమత్యంగా ఉంటే, మనం కులాలకు ప్రాంతాలకు అతీతంగా మనం అందరం ఒకటైతే ఎవ్వరూ మన బొచ్చు కూడా పీకలేరు, మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు, మన భవిష్యత్తు మన బ్రతుకులు అన్నీ కూడా సవ్యంగానే ఉంటాయని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పిన. మనమంతా సరిగ్గా ఉంటే ఎవరు ఏం పీకలేరు. ఆఖరికి ఇందాక నేను చెప్పా కదా, ఏది పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఒక ట్రైనింగ్ డాక్టర్ విషయం సంబంధించి నేను వీడియోలో కూడా చెప్పా. ఆఖరికి ఈ అభినవ్ శూర్పణఖ మమతా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్ అయితే ఏం పీకలేకపోతుంది. ఇంకా అసలు విషయానికి వస్తా చూడండి. పశ్చిమ బెంగాల్ ప్రజలంతా, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ఈ ట్రైనింగ్ డాక్టర్కు సంబంధించిన ఈ అత్యాచారం హత్య విషయంలో పెద్ద ఎత్తున అయితే ఈ నిరసనలు ధర్నాలు చేయడంతో మమతా బెనర్జీ అయితే హడలిపోతుంది. ఏం చేయాలో తెలియక తల బాదుకుంటుంది. ఇంక ఏం చేయాలా? డ్రామాలు దొబ్బడానికి ఎన్నిసార్లు డ్రామాలు దొబ్బితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు నమ్మేదానికి. అట్లా ఉండదన్నమాట. కానీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఏంటంటే, ఈ ట్రైనింగ్ డాక్టర్కి సంబంధించి అత్యాచారం హత్య విషయంలో ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా, అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరపలా. పైపెచ్చి ఏంటంటే నిందితులను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. దీంతో రంగంలో దిగిన పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ ఈ విషయాన్ని హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. దీని గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ కేసును స్వీకరించినటువంటి కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నానా చేవాట్లో పెట్టింది. అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈ కేసును క్లోజ్ చేయడం ఏందని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసింది హైకోర్టు. అంతేకాకుండా ఈ కేసును సిబిఐ కూడా అప్పగించింది. ఇక ఈ తతంగం అంతా చూస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు, మరీ ముఖ్యంగా అయితే మహిళలు, డాక్టర్లు పెద్ద ఎత్తునైతే ఈ నిరసన కార్యక్రమాలకైతే తెరదీసినారు. రాత్రి పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ మహాధర్నాలలో పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది, వందలు కాదు వేలు కాదు, కొన్ని లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కినారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టినారు. ఈ నిరసనలు ఒక్క కలకత్తా నగరంలో మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్లోని అన్ని నగరాల్లో కూడా జరిగినాయి. పశ్చిమ బెంగాల్లోని ప్రధాన రహదారులను మొత్తం కూడా దిగ్బంధనం చేసినారు. అలాగే ఈ శూర్పణఖ, అభినవ శూర్పణఖ అయినటువంటి ఈ మమతా బెనర్జీకి సంబంధించిన దిష్టి బొమ్మలను ఎక్కడికక్కడంతా కూడా దహనం చేశారనమాట. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరగడం ఇక్కడ మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. దీంతో ఏం చేయాలో మమతా బెనర్జీకి పాల్పోవడం లేదంట. ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని చెప్పి అస్సలు ఈ మమతా బెనర్జీ ఊహించాల. అయితే ఈ ప్రజల తిరుగుబాటును ఎలా మేనేజ్ చేయాలో తెలియక మమతా బెనర్జీ అయితే తల పట్టుకుంటుంది. మీకు అర్థమవుతుంది కదా ఏం జరుగుతుందో. అంటే నేను ఇందాక గత వీడియోలో కూడా చెప్పిన, ఇవన్నీ ఏం చేయాలో తెలియక వీళ్ళందరినీ, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఏది ఆ వర్గం వాళ్ళు ఉంటారు. గతంలో సందేశ్ ఖలీలో కూడా ఏం జరిగిందో మనకందరికీ బాగా తెలుసు. సందేశ్ ఖలీలో నిందితులను కూడా ఏమైతే సంకన పెట్టుకునింది. ఆ విధంగా మళ్ళీ వీళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అందుకోసమే మామూలుగా అయితే ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు ఇవన్నీ చేస్తారు. కానీ ఏంటంటే సిగ్గు లేకుండా, సిగ్గు వదిలిపెట్టి మేమే చేస్తాము ధర్నాలు అని చెప్పి ఏమో స్టేట్మెంట్ ఇచ్చింది. నీ చేతగాంతనం నువ్వు నిజం చెప్పాలంటే అసలు రాజీనామా చేసి పద్ధతి ఆ ప్రభుత్వాన్ని భర్తం చేయాలా. అట్లాగేందంటే నిజంగా ఈ రాష్ట్రపతి పాలన అయితే విధించేయాలా. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, చాలామంది మాట్లాడతారు రాష్ట్రపతి పాలన పెట్టచ్చు కదా అనేసి. నాయనా, రాష్ట్రపతి పాలన పెట్టేదానికి మన న్యాయ వ్యవస్థలో ఆ మారి కాలబడి ఉన్నాయి. అసలు చెప్పాలంటే తీవ్రవాదులకు సపోర్ట్ చేసేట్టుగా ఉన్నాయి ఏది మన న్యాయ వ్యవస్థలో. అట్లాంటిది ఈ అభినవ్ శూర్పణఖ ఒక లెక్క. దీనికి సంబంధించే ఈరోజు మీరు విన్నారో లేదో కానీ ఈ న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి ఎర్రకోట సాక్షిగా, అంటే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా, ఈరోజు ఎర్రకోట సాక్షిగా నరేంద్ర మోడీ గారు కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. మీకు అందరికీ దాని గురించి తెలిసే ఉంటుంది. అది మ్యాటరు. మొత్తానికైతే ఇలాంటి రాక్షసులైతే అసలు సభ్య సమాజానికి చాలా ప్రమాదము. ఇటువంటి వాళ్ళు జనాలకు అసలు పనికిరారు. జనాలకు వీళ్ళని దూరంగా పెట్టాలా, వీలైతే వీళ్ళను చేసే పనులు చేయాలా. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. నేను ఒక మాట చెప్తున్నా, ఏంది నాయనా స్వామి ఈరోజు అన్నీ మమతా బెనర్జీ చెప్పిన న్యూస్ అని అనుకుంటారేమో. మన శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టాలనేటప్పుడు అంతకు బలంగా మనం దెబ్బ కొట్టాలి, ఎదురు దెబ్బ కొట్టాలి. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. అది విషయం. జై శ్రీరామ్.